బట్ 'లాహిరి లాహిరి'లో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు గదా! అసలు చూస్తే ఎలా వచ్చింది ఆ యాక్టింగ్ అనేది అర్థమైతలేదు. ఇంత కూల్ పర్సన్ గౌరవ్ స్టార్టింగ్ లో గారు. టు బి వెరీ ఫ్రాంక్ నాకు తెలుగు రాలేదు, యాక్టింగ్ కూడా రాలేదు. బికాస్ ఫ్రాంక్లీ ఐఎమ్ ఓకే. సేయింగ్ ఓకే. బికాస్ జూనియర్ ఆర్టిస్ట్ నాది యాక్టింగ్ క్లాసెస్ అసలు లేదు, నో. నో సపోర్ట్ ఈవెన్ ఫ్యామిలీలో. సో వాట్ ఎవర్ ఐ లర్న్ టు సీ మై కో స్టార్. ఓకే. సో ఆ టైంలో శోభా శెట్టి ఉంది ఆ టైంలో. హ్మ్. సో ఎవ్రీ టైమ్ whenever she's acting, I used to see her. She's like, why you are looking at me? I said, no, I'm just seeing your మీ expression. మీ ఓకే. expression చాలా బాగుంది. సో దాని గురించి నేను just seeing. I'm learning from you. So Okay. every day is the learning for me and still I'm learning. శోభా శెట్టి గారు 7లో ఎళ్లారు. 'బిగ్ బాస్ 7లో' అవును. అండ్ మీరొచ్చేసి 9లో. అంటే ఆ సీరియల్‌లో ఉన్న పేరు ఇద్దరికి వచ్చేసారు 'బిగ్ బాస్‌కి'. ఎలా అనిపిస్తుంది 'బిగ్ బాస్'? అంటే ఆఫ్టర్ 'బిగ్ బాస్' బిఫోర్ 'బిగ్ బాస్' ఎలా ఉంది మీ లైఫ్? Before Big Boss, people knows me because నేను already serial చేశారు. But after Big Boss, like everyone got to know my real character, like the person who I am. ఓకే. So really Hmm. bound there. ఓకే. And I'm very thankful for the audience to support me and show me this much of love. ఓకే. మీరు ఆల్రెడీ లేడీస్ ఫాలోయింగ్ చాలా బాగుంది. సీరియల్స్ చేస్తారు కాబట్టి అందరు లేడీస్ గౌరవ్ గారు వచ్చేసారని టీవీ ఇక్కడ కాదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడొద్దు టీవీ ముందట ఉంటారు కదా. అలా 'బిగ్ బాస్' లో కూడా ఒక మంచి హ్యాండ్సమ్ బాయ్ వచ్చేసారు. చాలా మంది ఆనందపడ్డారు. అప్పటి వరకు ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో అంతకన్నా మీరు హ్యాండ్సమ్ గా కనిపించారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫాలోయింగ్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? యాక్చువల్లీ లోపల బయట విషయం నాకు ఏమీ తెలీదు. వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ వెరీ చబ్బీ వెన్ ఐ ఎంటర్డ్ బికాస్ ఆల్రెడీ సీరియల్ అయిపోయింది. దెన్ నో టైమ్ ఫర్ వర్క్అవుట్. సో బిగ్ బాస్ లో డెమన్ ఉంది నా ఏదైనా జిమ్ పార్ట్నర్. సో వీ యూస్ టు డూ జిమ్మింగ్ సమ్ టైమ్ షర్ట్లెస్. సో దానికోసం. ఓకే. 'బిగ్ బాస్' స్క్రిప్టెడ్ అని అంటారండి. ఇట్లా ఎవరికైనా కావాలంటే ఇట్లా అంటే హైప్ చేయాలి, డౌన్ చేయాలని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అది మీరు No, కంటెస్టెంట్. bro, it's not. No. It's not because we are not supposed to meet anyone. We don't know. ఓకే. We don't know బయట ఏం జరుగుతుంది. Only we know only this 15 members. And if only cameras are there. Starting నుంచి okay, very conscious about the camera, but తర్వాత okay, పర్లేదు వింటూ be వాళ్ళే natural, కదా be camera. real. That Okay. is the thing. ఓకే. Be real. Everyone is real. But yeah, every day నా mind లో okay, some content కావాలి because content in the sense is not always fighting. yes. Content in the sense next what game will play some fun because even we are getting bored ఇప్పుడు ఇంట్లో. అదే. This many days surviving without phone, nothing. We created our own games. అది. ఓకే. So that thing. గేమ్స్ లో మీకు స్పోర్టిగా ఉన్న వాళ్ళు ఎవరు? మీకు పోటీగా ఉండే వాళ్ళు ఎవరు? Me and other person, Kalyan. కళ్యాణ్. ఓకే. Even Srija వచ్చిన తర్వాత మధ్యలో he supported Kalyan. ఓకే. He supported because వాళ్ళు వేరే మనిషి మైండ్ లో ఏంటి, దిస్ ఇస్ నాట్ మై గేమ్, వై ఐ విల్ పర్ఫార్మ్. బట్ కళ్యాణ్ ఇస్ అ ట్రూ ఫైటర్. ఓకే. He played. He supported everyone. Even he supported me also. ఓకే. But కెమెరాలో కనిపించలేదు. బట్ దట్ బాండింగ్ ఉంది, దట్ సాఫ్ట్నెస్. He used to tell in Hindi. I said, hey, హిందీ వద్దు, తెలుగు మాట్లాడు. ఓకే. రమ్య మోక్ష గురించి ఏమంటారు? అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అనగానే ఆఫర్ ఇచ్చేస్తే 'బిగ్ బాస్' మొత్తం ఊరిని తినిపించేంత ఫుడ్ తెప్పించుకున్నారు వాళ్ళు. ఎలా తిన్నారు అసలు? వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు అది? అరే బ్రో, ఇట్ వాస్ వెరీ టఫ్ టైమ్. సెకండ్ వీక్ నాది, Yeah. సెకండ్ వీక్, 7th వీక్ రైట్. సో ఆ టైంలో పవర్ వచ్చింది వాళ్ళకి, ఫుడ్, లగ్జూరియస్ ఫుడ్. సో ఆ టైంలో షీఈ్ ఆర్డరింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ జెలస్ బికాస్ బట్ ఐ వాజ్ అ కెప్టెన్. యా. సో ఫర్ మీ ఆల్సో షీ ఆర్డర్డ్ పేస్ట్రీ. నా బర్త్డే ఉంది అవును. 18th October. సో ఆ రోజు నో వన్ నోస్ బట్ సడన్లీ షీ బాట్ అ పేస్ట్రీ and so we cut the cake, but నేను తినలేదు because I was a captain, I can't break the rules. ఓకే. So it was, she is a nice person, she అంటే and క్యాప్టెన్ she's a foodie. తెలిసింది. నేను ఆల్రెడీ చెప్పాను, you came for the food, Yes. you don't came for the game. ఓకే. సుమన్ శెట్టి గారిని క్యాప్టెన్సీ టాస్క్ లో మీతో పాటు ఆఫ్ ఆఫ్ ద క్యాప్టెన్ చేయడం జరిగింది కదా. ఎలా మీరు అంటే సుమన్ శెట్టి గారిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? మీరు బయట గేమ్ చూశారు సుమన్ శెట్టి గారిది మీరు రాకముందు 'బిగ్ బాస్' లో? నేను ఎంట్రీ తర్వాత ఆ రోజులో శ్రీజ అండ్ సుమన్ అన్న దట్ బాటమ్ 2 లో Yes, ఉంది. yes. ఆ టైంలో నేను శ్రీజకి హెల్ప్ చేశారు, నాట్ సుమన్ అన్న, బికాస్ ఆ గేమ్ టాస్క్ నా ఇట్ వాస్ అ వెరీ ఈజీ టాస్క్ అండ్ ఇట్ వాస్ అ టెక్నికల్ టాస్క్. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పారు సుమన్ అన్నకి, అన్న థింక్ అండ్ డూ, డోంట్ టేక్ టెన్షన్, చాలా టైం ఉంది. సో డోంట్ టేక్ టెన్షన్, ఇఫ్ ఇదే టైమర్ గేమ్ దెన్ టెన్షన్ తీసుకో, అదర్వైజ్ డోంట్ టేక్ టెన్షన్.
So sharing captain, okay, I was thinking ఎందుకు sharing captain because మధ్యలో some గొడవ అవును. happening. So వాళ్ళ his decision is different, my decision is different as a captain, but it was good overall. Okay. He's a nice person. మీకు కుకింగ్ వచ్చా? ఓకే. బేసిక్ కుకింగ్ వచ్చా, లైక్ కటింగ్ చాపింగ్ ఉంది, ఆహా, ఓకే. ప్రాపర్ గా టేస్టీ అండ్ ఆల్. నా ఫుడ్ గురించి నాకు తెలుసు, నా డైట్ గురించి అచ్చా. అందరూ నాకు తెలీదు. ఓకే. మీకు బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నిఖిల్ కాకుండా, అంటే నిఖిల్ ఆల్రెడీ మీకు బయట పరిచయం కాబట్టి నిఖిల్ బయట ఓన్లీ 1 or 2 times అవార్డ్ షోలో కలిసారు. ఓకే. తర్వాత లేదు, నాట్ మచ్ కాంటాక్ట్, లైక్ హై లో ఫ్రెండ్స్, దట్స్ ఇట్. బట్ ఎంట్రీ తర్వాత ఐ గట్ టు నో, ఓకే నిఖిల్ కూడా ఉంది, ఓకే చలో అట్లీస్ట్ సమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సో నాది అండ్ నిఖిల్ది చాలా క్లోజ్ బాండ్ ఉంది. సూపర్. ఓకే. రామురావు తో సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అంటే ఆఫర్ రాక, కొంతమంది ఛాన్స్ రాక, అంత బిగ్ బాస్ కావాలంటే నేను మంచి ఆఫర్. ఇట్స్ చాలా డిఫికల్ట్ టు సర్వైవ్, చాలా డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ సైడ్, బికాస్ వితౌట్ ఫోన్ నథింగ్, అండ్ హీఈస్ అ సింగర్. అండ్ ఇంట్లో పాట సంథింగ్, పాట సాంగ్ వి కాంట్ సింగ్. సింగ్ చేస్తే పనిష్మెంట్ వచ్చింది, కాపీరైట్ కూడా అండ్ పనిష్మెంట్ కూడా. కెప్టెన్ ఏమైనా కెప్టెన్ ఉంది నా, సో చెల్లి పనిష్మెంట్, వేరే పనిష్మెంట్. సో వాళ్ళకి ఏమీ పని లేదు. అండ్ 1 week ముందు ఐ ఆల్సో స్టాప్ టాకింగ్ బికాస్ రాము నాకు నామినేట్ చేశారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ పాపం ఈవెన్ రాముకి నేను ఆల్రెడీ చెప్పారు, బ్రో డోంట్ గో, ఐఎమ్ దేర్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ బ్రో. But he's like, bro, I can control for 1 day, 2 days, but entirely he went in the 9th week, I guess. Yes. So chala difficult actually. It's not easy. People think, okay, it's easy, they will get everything. No, bro. It's actually a true, real game. Okay. We are not supposed to meet anyone. Only that 15 members and limited food. Ippudu next week food vaste before if it get over. So 2 meals in a day. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.